వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 6 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని చిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ఘటనలో 32 మంది మృతి చెందారు. అందులో ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించినటువంటి ఆ కర్మాగార యాజమాన్యం మాత్రం ఆయా బంధువులకు ఆ మృతదేహాలను అప్పచెప్పే ప్రక్రియ మొదలుపెట్టింది. కాకపోతే శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం పాలకన్య సమీపంలో ఉన్న జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ అనే కుర్రోడు అక్కడ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. 4 ఏళ్లుగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆయన మాత్రం తన డ్యూటీని పూర్తి చేసుకుని తోటి ఉద్యోగికి సంబంధించిన 3 గంటలు ఓటీ కోసం మాత్రం విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కాకపోతే ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు వెంకటేష్ జాడ కానరాకపోవడం, ఆయన సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, తండ్రి అదేవిధంగా బంధువులు అక్కడికి వెళ్ళి ఆయన యోగక్షేమాల కోసం ఆరా తీస్తే ఆయన విధి నిర్వహణలో భాగంగానే ఆ దుర్ఘటనలో మృతి చెంది ఉంటారు అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పార్థివ శరీరం కోసం ఈరోజు ఆసుపత్రి దగ్గర తండ్రితో పాటు బంధువులందరూ కూడా నిరీక్షించే పరిస్థితి. ప్రస్తుతం జగన్నాథపురంలో మాత్రం వెంకటేష్కి సంబంధించిన పార్థివ శరీరం వస్తుందని ఆశగా గ్రామస్తులు, సన్నిహితులు, స్నేహితులు అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబంలో మాత్రం విషాద ఛాయలు అలుకున్నాయి. చూస్తే కనుక ఒక్కగానొక్క కొడుకు తల్లిదండ్రులు పోషించే స్థాయికి ఎదిగాడు. 4 ఏళ్ళుగా ఉద్యోగం వచ్చింది. తండ్రి కొడుకు సెటిల్ అయ్యాడన్న ధీమా ఇచ్చేసిన తల్లి ఈరోజు ఆమె అనారోగ్యం కారణంగా మాత్రం ఇటీవల వచ్చి ఆమెకు సర్జరీ కూడా చేయించడం జరిగింది. మరోవైపు చూస్తే 6 రోజులు కావస్తున్న కొడుకును చూసేందుకు ఆ తల్లి పడుతున్న ఆరాటంలో మాత్రం ఈరోజు ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం ఏ విషయం వారికి చెప్పకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను వెంకటేష్ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలుముకునే పరిణామాలు చోటు చేసుకునే. ప్రస్తుతం తల్లి మాత్రం ఇటీవల ఎప్పుడు మాట్లాడే వెంకటేష్తో చివరిసారి ఆదివారం మాట్లాడినాడు బాబు. ఆదివారం మాట్లాడి బాగున్నావమ్మా అంటే బాగున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత నువ్వు బాగున్నావంటే బాగున్నాను అన్నాడు. ఇలా సోమవారం అని ఇలా జరిగిపోయింది. మంగళవారం ఇంటికి ఊరు వస్తానని కూడా ఏదో యోగక్షేమం చెప్పాడు బాబు. మంగళవారం అమ్మ నేను ఇది చేసుకున్నాను, బస్ ఎక్కి నేను వస్తాను, వచ్చి 2 రోజులు ఉంటాను అన్నాడు. అంతట్లోనికి ఘోరం జరిగిపోయింది. నాన్నగారు ఇంకా బంధువులు అక్కడ ఉన్నారు. రోజు ఏమైనా సమాచారం ఇస్తున్నారు? అసలు మీకు ఏం జరిగింది అసలు అంటే ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరు స్పందించడం లేదు, పట్టించుకోవడం లేదు అని చెప్తారు. ఇంటికి కొడుకు బతికున్నాడు అనుకుంటున్నావా? ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. వాళ్ళ నాన్న చెప్పిన ఏటని చెప్తాను. నన్ను బతుకున్నాడు అనుకున్నా. నా కొడుకు వస్తే నాకు ఏదే చాలు బాబు. నా కొడుకు ఎక్కడ ఉన్నాడు తెలియకుంటుంది ఇప్పటికే. నా కొడుకు వస్తే నాకు అదే చాలు. నా కొడుకే వస్తే నాకు డబ్బు దానితో నాకు లేదు. నా కొడుకు వస్తే నాకు అదే చాలు. చచ్చిపోవడానికి ఆడ బాడీ వచ్చినా నాకు చాలు. అది దాని గురించి ఆశించుతాను. చూస్తే కనుక 1000 ప్రయాసాలు పడి చదివించిన తల్లిదండ్రులకు మాత్రం ఈరోజు ఉద్యోగం వచ్చింది, తల్లిదండ్రులు చూసుకుంటారని ఆశలు అడియాల్సిలు చేసే పరిస్థితులు మాత్రం ఆ కుటుంబంలో ఉండే అండంలో ఎటువంటి లేదు. ప్రస్తుతం మాత్రం 6 రోజులు కావస్తున్న ఆయనకు సంబంధించిన పార్థివ శరీరమైన కుటుంబానికి కనుక అప్పచెప్పినట్లే చివరి చూపుకులు ఆ ఘటనలో మృతి చెందిన నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం, ఆ తల్లి ఆవేదన మాత్రం ఆ కడుపు శోకాన్ని ఎవరు కూడాను కనీసం కట్టడి చేసే ప్రయత్నం లేదు. చూస్తే కనుక వెంకటేష్ ఆదివారం మాట్లాడారు, మంగళవారం వస్తానని చెప్పి తల్లితో మాట్లాడడం జరిగింది. అటువంటి పరిణామాలు చూసుకుని ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం చూస్తే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు వెంటనే తండ్రి వెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఆ రోజులు కాదు అక్కడ ఏం సమాధానం వస్తుంది? ఈ తల్లి కడుపు శోకాన్ని ఎవరైనా కట్టడి చేసే పరిస్థితి ఉందా? ఏమీ లేదండి. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మేము 2 డేస్ వరకు మేము వెయిట్ చేసాము. ఏమైనా మాకు ప్రాణాలతో ఏదో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటాడు, తెలివి లేకుండా ఉంటుంది, ఏదో ఫోన్ కాల్ వస్తుందని చూసాము. మా కంపెనీ యాజమాన్యం నుంచి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి కాలు రాలేదండి ఎంతవరకును. కనీసం ఇప్పుడు ఏంటంటే ఆశ వదులుకున్నాం. కనీసం మా బాడీ అయినా వచ్చి మేము పడి ఏడడానికైనా మాకు ఒక అవకాశం వస్తుందని ఏడదామని కూడా మాకు అవకాశం లేకుండా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది చనిపోయారు. కానీ వేరే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళ స్టేట్ వాళ్ళని తీసుకుని వెళ్తున్నారు. మన స్టేట్ ఎందుకు స్పందించట్లేదు? మన రాజకీయ
రాజకీయ నాయకులు అందరూ ఏటైపోయారు అంటే సెలబ్రిటీలు లేకపోతే యూఎస్ వాళ్ళే వాళ్ళకైనా చేస్తారా? మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు స్పందించరా సార్? మీరు ఎందుకున్నారు? మేము ఎంచుకుంటేనే మీరు ఉన్నారు. ఈరోజు మేము కష్టంలో ఉన్నాము, మమ్మల్ని ఎందుకు మీరు పరామర్శించట్లేదు? మీరు ఓట్ల కోసం అయితే ఈ ఊర్లో తిరుగుతారు, ఇలాంటి కష్టం వస్తే మీరు తిరగరా? ఎమ్మెల్యే గారు మీరు నాకు ఇంకొకటి చెప్పండి, ఆన్సర్ చేయండి. మీరు అందరూ కలిపి ఎందుకు మాకు ఈ ఏరియాకి వచ్చి మాకు ఎందుకు పరామర్శించలేదు మీరు ఎవరును? అంటే మాలాంటి మిడిల్ క్లాసులో మీరు పట్టించుకోరా? ఓట్ల వరకైనా మేము మీకు కనిపిస్తామా? ఇలాంటప్పుడు మీకు కనిపించమా మీకు? ఇదోటి. నెక్స్ట్ అయితే యూఎస్ వాళ్ళు వేరే వేరే స్టేట్ వాళ్ళు మీరు లోకేష్ గారు మీరు స్పందించి ఎవరో గొల్లవాడు మేకలు కాయలేకపోతున్నారంటే స్పందించారు. మా పిల్లడు చనిపోయాడు, ఇన్ని రోజులు బట్టి బాడీ కనిపించట్లేదని మా ఆవేదన మీకు తెలియట్లేదా సార్? మీకు ఆ తల్లి ఆవేదన మీకు తెలియట్లేదా? ఎందుకు మీరు ఎవరు స్పందించట్లేదు? అసలు మీరు స్పందించండి ప్లీజ్. మీరు మౌనంగా ఉంటున్నారు ఎందుకు? మీరు మౌనంగా ఉండకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మీరు అన్నిటిలో అందరి కష్టాల్లోనే మీరు ఆదుకుంటున్నారు అంటున్నారు. మరి మాకు ఇంత కష్టం వచ్చింది, మేము ఓటేసాం, మా ఫేవరెట్ హీరో అనుకున్నాం. ఇప్పుడు నాయకుడు వచ్చాడు మాకు అండగా ఉంటారు అనుకున్నాం. ఇప్పుడు మాకు ఎందుకు సార్ మీరు స్పందించట్లేదు? 6 రోజులు కావస్తున్నాయి. అక్కడ మాత్రం బాడీని ఐడెంటిఫై చేసే ప్రక్రియ మొదలయ్యింది. 18 మృతదేహాలు గుర్తించారు. ఇంకా మృతదేహాలు గుర్తించేందుకు మాత్రం ఈరోజు అక్కడ DNA టెస్టులు కూడా పంపించారు. అందులో వెంకటేష్ పేరు ఉందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఉందండి. మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరు స్టేట్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి స్పీడప్ అయ్యింది ప్రతి పని. మాకు అవ్వట్లేదు. మాకు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు మమ్మల్ని మా తాలూకా వాళ్ళకి కూడా హెల్ప్ చేయట్లేదు. ఎందుకు వెంకటేష్ కుటుంబం మీద ఇంత అక్కసు? ఈ శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటి వరకు ఎవరు వచ్చి ఆయన చనిపోయిన నిర్ధారించడం కావచ్చు, లేకపోతే ఆ మృతదేహాన్ని తెచ్చేందుకు ప్రక్రియ ఎందుకు మొదలు పెట్టలేదండి? మీ సెలబ్రిటీలు కాదు, బాగా ఉన్న వాళ్ళం కాదు, ఒక మిడిల్ క్లాస్ రైతుల ఫ్యామిలీ కదా, వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదేమో అనుకుని మమ్మల్ని నెగ్లిజెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అంతే కదా, ఇంకేముంటుంది? ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే ఏ సెలబ్రిటీ చనిపోతే వాళ్ళ న్యూస్ అవుతుంది, వాళ్ళు కాపాడారని చెప్పేసి వాళ్ళకు పేరు వస్తుంది. మా వల్ల వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదని అందుకనే లేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూస్తే కనుక తమ్ముడితో ఎన్నాళ్ళైంది మాట్లాడి, అన్నయ్యతోని ఆ మాట్లాడిన తర్వాత ఊరు వస్తానని అమ్మకి చెప్పారు. అదేవిధంగా నీతో కూడా షేర్ చేసుకున్నారు? చెప్పారండి. శనివారమే మాట్లాడారు. ఊరు వస్తున్నాను, ఇలా రిజర్వేషన్ చేయించుకున్నాను, వస్తున్నాను, 2 రోజులు ఉంటాను, వెళ్తాను అన్నాడు. అసలు ఓటీ వేరే అబ్బాయిది ఇతను చేశాడు అంటే ఓటీలు చేస్తే నాకు సెలవులు ఎక్కువ దొరుకుతాయి కదా అని ఓటీ కూడా చేశాడు. వస్తున్నాననే చెప్పాడు. ప్రస్తుతం నాన్నగారు అక్కడ ఉన్నారు కదా, రోజు మీకు మాట్లాడితే నాన్నగారికి అక్కడ ఏమైనా అప్డేట్ ఇచ్చే ఒక ప్రక్రియ ఉందా? ఎవరైనా ఒక అధికారులు కానీ, హాస్పిటల్ వర్గీలు కానీ, ఫ్యాక్టరీ యజమాని కానీ? తెలంగాణ ప్రభుత్వం అయితే ఫస్ట్లో పట్టించుకోలేదండి, ఇప్పుడు మాత్రం పట్టించుకుంటున్నారు. వాళ్ళు కూడా స్పీడప్ చేస్తున్నారు వర్క్. మన ప్రభుత్వం మాత్రం ఎటువంటి రెస్పాండ్ లేదు. ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లోకల్లో ఉండే నాయకులు ఎవ్వరూ కూడా పరామర్పు కానీ దేనికి కానీ రాలేదు సార్. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకి అవసరం లేదనుకుంటున్నారో ఏంటో నాకు తెలియట్లేదు. కనీసం ఎక్కడో ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నారా లోకేష్ గారు ఇన్స్టాగ్రామ్లో చూసి అతను అక్కడి నుంచి తీసుకొచ్చారట. ఇప్పుడు పక్కనే ఉందండి తెలంగాణ, ఎక్కడో లేదు, ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కదా. కనీసం వెళ్ళి ఏంటయింది, ఏంటి జరుగుతుంది, ఇప్పటికి 6 రోజులు అవుతుందండి, ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వదా? అతని వరకు వెళ్ళదా? ఒకరు కాకపోతే ఒకరైనా రెస్పాండ్ అవ్వాలి కదా. కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు కొంచెం హెల్ప్ చేయండి. మేము ఓట్లేస్తేనే కదా మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, కొంచెం మాకు సాయం చేయండి. అంతే సార్. చూస్తే కనుక కుటుంబం వెంకటేష్ యోగక్షేమాలు తెలియజేసేందుకు ప్రక్రియ కూడా మొదలుపెట్టే పరిస్థితి లేదు. తల్లి మాత్రం కొడుకు రాక కోసం కన్నీరు మున్నీరు ఏడుస్తుంది. అన్నయ్య ఎప్పుడు వస్తున్నా అక్క ఎదురు చూస్తుంది. బంధువులు అయితే మాత్రం ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వెంకటేష్ దుర్మరణం పాలైతే కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టకపోవడం మాత్రం వారిని బాధిస్తుంది. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన వారి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాలను ఆ బంధువులకు అప్పచెప్పేందుకు చేస్తున్న ప్రక్రియ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టకపోవడం మాత్రం కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో ఎక్కడో చనిపోతే వారిని మృతదేహాలను తెప్పించేందుకు మాత్రం ఆరాటపడేటటువంటి ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మాత్రం ఈరోజు ఈ మారుమూల గ్రామానికి చెందినటువంటి వెంకటేష్ మృతదేహాన్ని అప్పచెప్పేందుకో లేదంటే
అంటే ఆ పార్థివ శరీరాన్ని ఇచ్చేందుకు ఎందుకు ప్రక్రియ మొదలు పెట్టలేదు, ఎందుకు చొరవ చూపట్లేదు, ఆ కుటుంబం ఇంత అక్కస ఎందుకు ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భాగం, ఒక తెలుగు రాష్ట్రంలో ఒక తెలుగువాడు మృతి చెందితే పక్కనే ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ యంత్రాంగం మాత్రం ఇప్పటికో కూడాను ఆ మృతదేహం ఇచ్చే విషయంలో చొరవ తీసుకోకపోవడం మాత్రం ఆ కుటుంబాన్ని తీవ్రంగా బాధిస్తుంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక యంత్రాంగం ఎవరో కనీసం ఆ కుటుంబాన్ని వాదార్చేందుకు కూడా ప్రయత్నం చేయకపోవడం మాత్రం వారిని వెంకటేష్ పార్థివ శరీరం తెచ్చేందుకు దోహదపడే విధంగా వారందరూ కూడా చొరవ తీసుకోవాలి. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వెంకటేష్ ఈరోజు ఒక ఘటనలో ముచ్చెంతే ఆ మృతదేహం అక్కడ లేకపోయినా కనీసం చెల్లాచెదురుగా పడినటువంటి ఆ DNA టెస్ట్ నిర్వహించి ఆ పార్థివ శరీరాన్ని బంధువులకు అప్పచెప్పాలని వారు ప్రాధాయపడుతున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? వెంకటేష్ పార్థివ శరీరాన్ని ఆ బంధువులకి ఆ తల్లి కడుపు సోకాన్ని తీరుస్తుందా? ఆ అక్క ఎదురుచూస్తున్నటువంటి ఆ ప్రక్రియకి కనీసం చేదోడుగా నిలుస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. జగన్నాథపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ సురేష్లతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.